రైట్ కేబినెట్ భేటీ అనంతరం పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలియజేస్తామని నేను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే నాణ్యత కలిగిన విద్యని అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వీటన్నిటి మీద కూడా సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి వారికి కూడా నాణ్యత కలిగిన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఇంకా రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులు అందరూ కూడా ఉడికిపాటుకి గురయ్యారు. పిడుగుపట్టుతూ భయపడిపోయారు, భయాందోళనకు గురయ్యారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా పరిపాలన చేసేదో అర్థమవుతుందని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ భూములకు సంబంధించిన లిటిగేషన్స్ తగ్గించాలనే ఒక లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఆమోదించినప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ బీజేపీ తీసుకొచ్చిందని చెప్తున్న ఈ చట్టాన్ని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయం ఒకసారి చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయాల. వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆదరాబాద్రా ఏదో కొంత ఇదైపోయినట్లు ఈ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో సన్న చిన్నకారులు నిద్ర లేకుండా చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. భూ యజమానులు అందరూ కూడా కరారుపాటు గురయ్యారు. కానీ సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటి మీద కొనుక్కు లేకుండా బాధపడ్డారని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తాను నేను. ఎందుకంటే మొట్టమొదటిగానేమో పాస్ పుస్తకాల మీద ఫోటో ముద్రించటం, తర్వాత సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో పేరు అన్ని రాయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఒక కుట్రలో భాగమా అని చెప్పేసి ఒక అనుమానం కూడా ప్రజల్లో ఉండిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఇదంతా కూడా స్వార్థంతో అంటే లిటిగేషన్స్ పెంచేసి దీని ద్వారా ఏమైనా లబ్ధి చెందాలని ఆలోచన ఉందేమని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బాధ్యతారహితంగా రిజిస్ట్రేషన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్పారు ఈ చట్టంలో. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరో స్పష్టం చేయాలి. ఆ చట్టం ఎవరన్నా పార్టీ నాయకుడిని పెడతారా, లేదా నామినేటెడ్ వాళ్ళని ఆ ఆఫీసర్గా పెడతారా, లేదా ఒక ఎంఆర్ఓని పెడతారా, లేదా ఎవరైనా జ్యుడిషియల్ పెడతారా అనే విషయాన్ని ఎక్కడ కూడా స్పష్టం చేయకోకుండా అంబిగ్యూటీగా వదిలేసింది. దాంతో అర్థం కాని పరిస్థితి. ఏదైనా లిటిగేషన్స్ వస్తే అప్పీలింగ్ అథారిటీ ఎవరో కూడా స్పష్టం చేయకుండా చట్టం తయారు చేసిందంటే ఎంత బాధ్యతాయుతం కూడా ఒకసారి ఆలోచించేయండి. ఈ సివిల్ కోర్ట్స్ ఏదైతే ఉంటాయో జిల్లా లేకపోతే ఇంకా తాలూకా కోర్టులు ఏదైతే ఉంటాయో వాటికి ఎవరికి కూడా జ్యూరిస్డిక్షన్ ఇవ్వకుండా నేరుగా హైకోర్టుకే జ్యూరిస్డిక్షన్ ఇచ్చిందంటే పేదవాడు కొంత భూమి ఉన్న పేదవాడు కానీ లేకపోతే ఒక రేసెంటో లేకపోతే ఎక్కడ ఉన్న భూమి ఉన్న పేదవాడు అతను హైకోర్టు లాయర్కి ఫీజులు ఇచ్చి హైకోర్టుకి వెళ్ళగలడా? అంటే ఏ ఉద్దేశంతో సివిల్ కోర్ట్స్, అది పేరే సివిల్ కోర్ట్స్, సివిల్ మ్యాటర్స్ హైకోర్టుకి వెళ్ళినా కూడా ముందు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి
ఉత్తర్వులు ఇస్తారు హైకోర్టు కూడా. అటువంటి సివిల్ కోర్ట్స్ ని తీసేసేయాల్సిన అవసరం వచ్చిందో కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఎందుకంటే మనకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ రెవెన్యూ లాస్ ఉన్నాయి మన రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి కూడా. ఏదో చిన్న చిన్నవి ఉంటే వాటిని అనామలీస్ అన్ని కూడా మనం తీసేయడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఈ విధంగా స్వార్థపూరితంగా దోచేయాలనే ఆలోచనతో ఒక యాక్ట్ తీసుకురావటం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రజలకు భరోసా కల్పించడానికి మరి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పొందే అవకాశాన్ని, ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రావని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మరి వారికి ఇచ్చేస్తే కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇంకా మూడో పాయింట్, సామాజిక పింఛన్లు. దాదాపు 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్ లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నేను 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్ పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్ పెంచే కార్యక్రమం జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. దాదాపు 65 లక్షల మందికి 65.3 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, పోయిన ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఈ పెన్షన్ ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్ తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్ అన్నింటినీ కూడా పెన్షన్దారుల చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సైన్యంగా మనం చేస్తామని నేను. మరి ఒక కేటగిరీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కి 3,000 నుంచి 6,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, లివర్ డిసీజ్, అదేవిధంగా ఎలిఫెంటాసిస్, కిడ్నీ, ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాము. వీటన్నిటి వల్ల అంతేకాకుండా నేను చెప్పినట్లు జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అంటే మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలు, బకాయిలు ఏప్రిల్, మే, జూన్ ఏదైతే చెప్పామో ఆ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు, మొత్తం కలిసి 7,000 రూపాయలు మరి ఇవ్వబోతామని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెంపుదల మూలంగా కేవలం పెరుగుదలే 812 కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఆర్థిక భారం కంటే కూడా పేద ప్రజలు, వృద్ధుల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఈ పెంపుదల చేశామని చెప్పేసి కూడా మనం చేస్తాము. ఈ 3 నెలలకు సంబంధించి ఏదైతే ఎరియర్స్ ఇస్తున్నామో ఆ భారం 1,650 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తూ మొత్తం 4,408 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు సంవత్సరానికి 23,272.44 కోట్ల రూపాయలు ఈ సామాజిక పెన్షన్స్ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 33,099.72 కోట్ల రూపాయలని ఈ సామాజిక పెన్షన్స్ కోసం ఖర్చు చేయబోతుందని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను నేను. అదేవిధంగా 4వ ఐటమ్గా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ట్రైనింగ్. మనందరికీ తెలిసిందే, దేశంలో ఎక్కడా లేనన్ని ఇన్స్టిట్యూషన్స్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. జాబ్స్ అవకాశాలు ఉన్నా కూడా స్కిల్స్ లేకపోవటం మూలంగా, అంటే క్వాలిఫికేషన్ ఉంది, జాబ్స్ ఉన్నాయి, కానీ స్కిల్స్ లేకపోవటం మూలంగా ఆ జాబ్స్ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం స్కిల్స్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.